వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.2. నేను మీ మాధురి. ధూలే కదా ఏం చేస్తుందిలే అని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాం అన్నమాట మనం. కానీ విపరీతమైన గాలి వచ్చినప్పుడు ఆ దుమ్ము ధూళి ఏదైతే ఉందో అది వచ్చి మన కళ్ళల్లో పడ్డప్పుడు తెలుస్తుంది దాని సత్తా ఏంటో. అది ఎలాంటి వాళ్ళకైనా దా సత్తా చూపిస్తుంది. ఎలా అంటే వీళ్ళు హైట్గా ఉన్నారా, 6 అడుగులు ఉన్నారా, వీళ్ళు చాలా గొప్ప వాళ్ళ, వీళ్ళు చిన్నవాళ్ళ, వీళ్ళు బాగా రిచ్ పీపులా, వీళ్ళు ఏమీ లేని వాళ్ళ, వీళ్ళు మంచి సెలబ్రిటీనా, లేదు వీళ్ళంటే చెట్టు కింద ఉండేవాళ్ళ అని చెప్పేసి తేడానే చూపించదు. అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది, ఈక్వల్గా తన సత్తా ఏంటో చూపిస్తుంది అనమాట. అందుకనే ఖాళీ కంటుకున్న దుమ్మే కదా, ఏముంది కడుక్కుంటే పోతుంది కదా అని చెప్పేసి తక్కువ అంచనా వేయకండి. మనుషులు కూడా అంతే అని చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. అంటే మనం కూడా మనుషుల్ని కూడా చాలా తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్ రూమ్లో అస్సలు చదవనోడు ఉంటాడు, బాగా చదివేవాడు ఉంటాడు. బాగా చదివేవాడు ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే, వాడా 0 మార్క్స్ వస్తే వాడేం చేయగలుగుతాడు, వాడేంటి అని చెప్పేసి చాలా చిన్న చూపు ఉంటుంది అనమాట వాడి మీద. ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్ కానివ్వండి, లేదంటే ఏదైనా కానీ అదర్ చదువుకు సంబంధించింది కానివ్వచ్చు, అదర్ కాంపిటీషన్ కానివ్వచ్చు, లేదు అంటే ఒక డిబేట్ కానివ్వచ్చు, గ్రూప్ కాన్వర్జేషన్స్ కానివ్వచ్చు, ఏదైనా కానీ మీ కాలేజ్లో జరిగే అదర్ యాక్టివిటీ ఏదైనా కానివ్వచ్చు, వాటిల్లో తన సత్తా ఏంటో చూపించినప్పుడు ఈ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంగు తింటారు అనమాట. అరే వీడికి ఇంత టాలెంట్ ఉందా, వీడేంటి వీడా అన్న ఇది ఉంటుంది. కాబట్టి అసలు ఎవరిని కూడా ఈ ప్రపంచంలో ఇది విలువ లేనిది, ఇది సత్తా లేనిది అనేది వస్తువు కాదు, మనిషి కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది కూడా తక్కువ అంచనా వేయలేమన్నమాట. అంత ఎందుకు, మనం రోజు ఇది వేస్ట్ అని చెప్పేసి డస్ట్బిన్లో పడేసే చెత్త కూడా వేస్ట్ కాదు, దాన్ని కూడా రీసైక్లింగ్ చేసి ఏదో ఒక మంచి మంచి విషయాలకు కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. బట్ అది మనకు తెలియదు. అది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కనుక్కున్నప్పుడే దాని ప్రాముఖ్యత, దాని వాల్యూ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అనమాట. నిజంగా నేను మా ఇళ్ళ దగ్గర ఏదైతే చెత్త తీసుకునే షాపులు ఉంటాయో అవి చూస్తే దాని మీద ఎన్నో వేలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారంట. నేను విన్నాను, ఆ షాప్ వాళ్ళు చెప్తూ ఉంటే షాక్ అయిపోయాను, నా చెత్త మీదనా అని చెప్పేసి. కాబట్టి అంత చెత్తకే వాల్యూ ఉన్నప్పుడు మనము వీళ్ళేంట్లే, వీళ్ళు చేసేది ఏంట్లే అని చెప్పేసి చాలా మందిని చులకనగా చిన్న చూపుగా చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళకి ఎంత విలువ ఉంటుందో చెప్పండి. ఒక ఉన్నవాడు లేనివాడిని సవాల్ చేస్తూ ఉంటాడు, నువ్వేంటి, నీది ఇంతే, నీ లైఫ్ ఇంతే, నేను ఏదైనా చేసి చూపచ్చగలను అని చెప్పేసి. బట్ కానీ ఆ పేదవాడే అనుకుంటే అంత పెద్ద ఉన్నవాడిని కూడా సవాలు విసిరి మరి అతని స్టేజ్కి కూడా వచ్చి చూపించే సందర్భాలు రియల్ లైఫ్లో కోకొల్లలు లేకపోయినా కొన్ని ఉంటాయి. కానీ మనం ఎక్కువ మూవీస్లో వాటిల్లో ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసి ఉంటాం. కానీ వాళ్ళు కూడా ఏదో ఒక రియల్ స్టోరీని బట్టే అవి తీస్తారు కాబట్టి ఖచ్చితంగా రియల్ లైఫ్లో కూడా జరుగుతాయి అన్నమాట. కాకపోతే మూవీస్లో చూపించినంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరగవు, కానీ ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకు, దేన్ని ఇది పనికి రాకు అని అనకు. దేని విలువ దానికి ఇచ్చి నీవు మాత్రం ప్రతిదానికి రెస్పెక్ట్ ఇచ్చి నీకంటూ అనుకోవగా నువ్వంటూ వాల్యూ ఇచ్చినప్పుడే ఆ వాల్యూ నీకు తిరిగి వస్తుంది అని గుర్తు పెట్టుకొని క్రమశిక్షణతో మెరిగిన రోజు ఆకాశం అంత ఎత్తుకి ఎదుగుతావన్నమాట. ఏం చేస్తామా అంటే, అరే ఇలా నడుచుకోవడం తప్పు, వాళ్ళతో అలా నడుచుకోవాలి అని చెప్పేసి ఎవరైతే చులకనగా భావంతో వేరే వాళ్ళని చూస్తూ ఉంటారో వాళ్ళని మన వాళ్ళు అని మనం ఫీల్ అయినప్పుడు వాళ్ళకి నచ్చ చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఎంతవరకు చెప్పాలో, ఎంత చెప్పాలో అంతే చెప్పండి. ఎందుకు అంటే నొప్పి తగిలినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు తెలుసుకుంటారు కదా. మనము నార్మల్గా వాళ్ళ మంచి కోసం చెప్పినా బాగా ఇస్తారు ఉచిత సలహాలు, వాళ్ళ దాకా వస్తే కానీ తెలియదు ఇలాంటి మాటలు, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా వస్తాయి. కాబట్టి కందకలేని దురద ఎందుకు అనేసి ఒక సామెత అంటారు కదా.
అలాగే వాళ్ళకి లేని నొప్పి మనకెందుకు చెప్పండి? ఆ నొప్పి భరిస్తారు చూసారా, ఆ నొప్పి తగిలిద్దు చూసారా, అప్పుడు గుర్తు చేసుకుంటారు మన మాటలు. కాబట్టి మనము ఎక్కడి వరకు చెప్పాలో అక్కడి వరకే చెప్పాలి, అది ఎవరికైనా కానీ మన పిల్లలకి లెర్నింగ్ ప్రాసెస్లో పిల్లలకంటే తెలియదు కాబట్టి మిస్టేక్ చేసినప్పుడు చెప్తాం యాజ్ అ పేరెంట్స్గా, పిల్లల విషయంలో అయినా కానీ పిల్లలకు కూడా ఒక్కసారి 2 సార్లు 3 సార్లు చెప్పి చూస్తాము. అరే అక్కడికి వెళ్ళొద్దురా పడిపోతావు, ఇదిరా అదిరా అని ఏ విషయంలో అయినా సలహా ఇవ్వాలని చూస్తాం. కానీ ఒక ఏజ్ వచ్చాక వదిలేస్తాం, తెలుసుకుంటారు, అప్పుడు ఖచ్చితంగా మారుతారు అని చెప్పేసి చెప్పి విసిగిపోయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి.